బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సర ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, స్థిర చరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారం కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో. సంపాదన ఏమో 2 రూపాయలు, ఖర్చేమో 14 రూపాయలు. ఎక్కడ పొంతన అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి, ఖర్చులకు కళ్యం వేయాలి, అధిక శ్రమను పాడాలి, అప్పులు చేయొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మాటను వాగ్దానం చేయొద్దు, ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే స్థిర చరాస్తులు, గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పుల పాలైపోయి అనేక రకాల ఆర్థికమైన సుడిగుంటంలో ఇరుక్కునే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. కారణం ఏమిటి? ఒకవైపు అర్ధాష్టమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు. కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేయాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు. డబ్బులు లేకపోయినా మీరు మాటలతో మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు, కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు. మన వాహనంలో పోతున్నాం, ఇంధనం అయిపోయింది, మీరు ఎంత ధర్మాత్ములైతే ఆ వాహనం పోతుందా? మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు, మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా? మాట్లాడదు. అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ధనమే మనల్ని శాసిస్తుంది, ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది. కనుక మీకు జనాలు మంచి మాట వింటున్నారు, ఎందుకు మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు. ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు, కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా వృశ్చిక రాశి జాతకులకు తెలుసుకోవాలి. అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంధ సున్నా, మధ్య సున్నా కారణం వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అలాగనే ఈ యొక్క రాశాధిపతి కుజుడు ధాన్యాధిపతి, వృక్షాధిపతి అనే ఇవ్వడం వలన ఎర్రటి నేలలు, ఎర్రటి భూములు, ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు, క్రయ విక్రయాలు, అలాగనే ఆహార ఉత్పత్తులు, వృక్ష సంపద, నర్సరీ, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి,
అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమాడకపోవడం, మీ ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజ్లు దొంగలించబడడం, రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, కాకులకు పక్షులకు ఆవులకు ఆహారాన్ని దానం చేయడము, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము, వీళ్ళతో పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.